భావిస్తూ ఆయనని ఇంకో 10-20 ఏళ్ళు మీరు చల్లగా ఆశీర్వదించి చూసుకోవాలి. మీరు ఎక్కువ టెన్షన్ పెట్టద్దు. మనందరి కోసం ఇప్పుడు ఆయన ఫ్లైట్ లో 3 గంటలకు ఎక్కడ పోతున్నాడు? కామాక్షి టెంపుల్ అస్సాం పోతున్నాడు. మనందరు బాగుండాలని ఆయన ఒక్కరు కాదు, అందరి కోసం మొక్కాలని మీ ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం. మన వరుణయాగం చేస్తుండ్రు. ఈ రోజు కామాక్షి టెంపుల్ అంటే అస్సాంలో చాలా ఫేమస్. దేశంలోనే అందరు వస్తారు. అందరి గురించి ప్రార్థించాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, నాకు ఒక మిత్రుడు, నాకు చాలా దగ్గర మిత్రుడు జూపల్లి కృష్ణారావు గారు, సౌమ్యుడు, ఆనెస్ట్ లీడర్, తెలంగాణ కోసం నాతో పాటు ఆయన కూడా మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి సోనియా గారిని ఒప్పించడంలో ఇద్దరం కూడా ఆ రోజు కొట్లాడినాం. మరొక పెద్ద నాయకుడు నాకు మల్లు రవీణ, నాకు చాలా దగ్గర. 2004లో ఆయన ఎంపీగా ఉండి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లల్లు ప్రసాద్ చెప్పి నల్గొండలో 30 కోట్ల ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించింది నాకు. అంటే నల్గొండ అభివృద్ధిలో కూడా మా రవీణ పాత్ర ఉన్నది. అందుకనే ఇలాంటి నాయకులు మన జిల్లా గ్రంథాలయ సేవ రాజేంద్ర రెడ్డి గారు, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడున్న మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, మహిళా సోదరిమణి సర్పంచ్లకు, ప్రత్యేకంగా పత్రికా విలేకరులకు. ఈ రోజు వర్షం పడుతుంది, అయినా కానీ నిన్ననే మొన్న అనుకున్నాం, నేను జూపల్లి గారు తప్పకుండా మీరు రావాలి అచ్చంపేటకి నాకు చెప్పినప్పుడు నేను నల్గొండ పర్యటనలో ఉంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, ఇక్కడ కలవాలనుకున్న హైదరాబాద్. కానీ మీ పర్యటన అచ్చంపేట ముఖ్యం. అచ్చంపేటతో పాటు వనపర్తి, కొల్లాపూర్ కూడా పోయేది ఉన్నది. కానీ మీ అచ్చంపేట ప్రజలు కలవాలని రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజు 230 కోట్లతోనే ఆర్ఎండ్బి శాఖ నుంచి ముఖ్యమైన రోడ్లు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పిండు. మేము మళ్ళా చెప్పే అవసరం లేదు. దాని అన్ని కూడా అలా ఇంపార్టెంట్ రోడ్లు. హైబ్రిడ్ యాన్యుటీ ఏమంటే అది ఆర్ఎండ్బి రోడ్లే, కానీ నేషనల్ హైవే లాగులా నేషనల్ హైవే ఎట్లుంటుందో ఆ డిజైన్ తోని 15 ఏళ్ళు కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాలి. ఇది మీద చేసే రోడ్లు కాదు. అది ఎన్హెచ్ఏ ఏలో ఎట్లుందో బ్యాంకు లోన్ తీసుకొని ఆర్బీఐ గ్యారంటీ ద్వారా, ఎందుకంటే ఆ దొరగారు మనకు అప్పలపాలు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు పెడితే నేను నా శాఖ నుంచి 7,200 కోట్లు ప్లాన్ నాన్ ప్లాన్ ఇవ్వడమే కాదు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సహకారంతో మనం రోడ్లు సేఫ్గా ఇంటికి బయలుదేరి మళ్ళీ ఇంటికి సేఫ్గా పోవడం. దాంతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే కొన్ని ఇండస్ట్రీస్ కానీ కొన్ని తక్కువ భూములకే తక్కువ ధరకే భూములు వస్తాయి. ఇండస్ట్రీలు వస్తే స్థానిక యువకులకే ఉపాధి కలుగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున బహుశా దేశంలో ఇంత చిన్న రాష్ట్రంలో మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా 22,000 కోట్లు, హ్యామ్లో 13,060 కోట్లు, ప్లాన్ నాన్ బాధ నేను ఆర్డర్ ఇచ్చినాయి, నేను శాంక్షన్ చేసే 7,200 కోట్లు. అంటే దాదాపు 21,000 కోట్లు మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా, మా సీతక్క ద్వారా 16,000 కోట్లు మననే ములుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసింది. అంటే 36-40,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ప్లాన్ తోని గ్రామంకి వెళ్ళి మండలానికి బీటీ రోడ్ సింగిల్ లేన్, మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి కాన్సన్ట్రేటరీ కేంద్రానికి డబుల్ రోడ్ పెట్టాలని. ఎందుకంటే యాక్సిడెంట్లో ఎంతోమంది పిల్లలు చనిపోతే ఆ రోడ్ అంతా ఆ రోడ్ బాగాలేక ఈరోజు చూస్తున్న ఆ కుటుంబమే రోడ్డు మీద పడే అవకాశం ఉంది. యాక్సిడెంట్ అయినా కాలు చేయిన ₹1,00,000 ఖర్చు పెట్టాలి. అందుకనే బాగా ఆలోచించడం. ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా ఈ రోడ్ల మీద నేను దృష్టి పెట్టి ఇలా ఆర్బీఐ లోన్ తీసుకొని 40% అడ్కోలోన్ కూడా ట్రై చేస్తున్నాం. ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా మన క్వాలిటీతో చెప్పించుకోవాలి. 15 ఏళ్ళు కూడా రిపేర్ రాకుండా ఉండాలి. రిపేర్ వస్తే కాంట్రాక్టర్ బాధ్యత. ఆ విధంగానే డిజైన్ వేయించి నాకున్న అనుభవం 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నాకున్న అనుభవంతో ఇవాళ లేట్ అయినా సరే అన్ని రోడ్లు టెండర్లు అయినాయి. పనులు కూడా వర్షాలు వస్తాయని చెప్పి కొద్దిగా ఆగినాం. రేపటికెళ్ళి పనులు కూడా మొదలు పెట్టడానికి మా బీవీరావు ఇక్కడే ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యమైనది మంగళూరు నుంచి శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, అంటే ఫ్లైఓవర్ లాగా ఉంటుంది, మొత్తం ఒకటే సింగిల్. అది హైదరాబాద్ అచ్చంపేటకి వెళ్ళి ఆంధ్ర కలపాలంటే 100 కిలోమీటర్లు తగ్గుతుంది. కాబట్టి నేను ఎంపీ మన మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారి గడ్కరీ కలిసినప్పుడు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చడం,
ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నాం. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే శ్రీశైలంలో నైట్ ఎక్కువ మంది ఉన్నారు. నైట్ ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించలేము. నైట్ ట్రాఫిక్ అలౌడ్ లేదు. హైదరాబాద్లో వారు శ్రీశైలం రావాలన్నా, అచ్చంపేటలో శ్రీశైలం పోవాలన్నా ఘాట్ రోడ్లో ఇబ్బంది అవుతున్నది. అందుకని 6 లేన్ ఫ్లైఓవర్ డిజైన్ చేయించి ఇలా డిపిఆర్ సిద్ధంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే వచ్చినప్పుడే అనుకున్నాం. నేను, మీ ఎంపీ గారు, మంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా అవసరమైన కలిసి వచ్చే నెలలో త్వరగా శాంక్షన్ చేయించడానికి. దాంతోపాటు ఇప్పుడే మన జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు, బుల్లెట్ ట్రైన్ కూడా మన ప్రాంతంకి వెళ్ళి మన్ననూరుకి వెళ్ళి రైట్ తీసుకొని బెంగళూరుకు, హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకు 2 గంటల 40 నిమిషాల్లోనే బుల్లెట్ ట్రైన్ కూడా శంషాబాద్ లో 500 ఎకరాలు కూడా R&D నేషనల్ హైవే రైల్వే డిపార్ట్మెంట్ కూడా మా డిపార్ట్మెంట్ కే వస్తుంది కాబట్టి ఆ రైల్వే కూడా 500 ఎకరాలు కేటాయించడం జరిగింది. అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అది 1 లక్ష కోట్లు. అంటే ఈ రోజు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా కావడానికి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బాంబే వయా పూరే మొత్తం 16 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ ఒకటి గమనించాలి. కడుకోసారి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎందుకు పోతుందంటే దీనికోసం పోతున్నాడు. కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి. మనం కేంద్రం నిధులు అంటే ఎక్కడో కాదు, మనం కట్టిన పనులే మనకు వాపసు తెచ్చుకోవాలంటే మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎమ్మడి పడితేనే పనులు అయితే అని చెప్పి ఇది ఎగ్జాంపుల్ మనకు. ఇప్పుడే కృష్ణా రివర్ మీద అది ఆలస్యమైన టెండరు మననే 900 కోట్లతో టెండర్ కూడా పిలవడం జరిగింది. కృష్ణా జూపల్లి గారు కూడా ఇప్పుడు ఫాలో అప్ చేస్తున్నాం. 900 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జే కాదు, ఇంకా 500 కోట్ల అప్రోచ్ రోడ్స్ ఉంటాయి. మా R&B శాఖ ద్వారా ఇటు సైడ్ మనం పెట్టుకుంటాం. మొత్తం 1400 కోట్లతోని దానికి డిజైన్స్ టెండర్లు పిలవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు అచ్చంపేటలో ఇప్పుడే మున్సిపాలిటీలో ఒక రోడ్ ఏకంగా మా కార్లో కూర్చొని మీ ఎమ్మెల్యే గారు చూపించారు. ఆ జంక్షన్కి వెళ్ళి అచ్చంపేట మున్సిపాలిటీ వరకు 6 కిలోమీటర్లు, ఆజిపూర్ ఎక్స్ రోడ్ నుంచి మున్సిపాలిటీ వరకు 6 కిలోమీటర్లు. అలాగే ఒక కల్వర్టు, దాన్ని ఇక్కడ మా సిఈ గారు ఉన్నారు, వారికి చెప్పేసినప్పుడే 3 కోట్లు ఇంత గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఎవరు కూడా మీ ఎమ్మెల్యేని తిట్టొద్దు. ఎందుకంటే పొయ్యిరాయిలు చేసి ఇవన్నీ బాధ ఉండకపోతున్నాయి. మాకు 10 ఏళ్ళ అధికారంలో ఉంది. ఇవాళ మనం మన ఈ ఊరు ఏంది, ఇప్పుడు మన మండల హెడ్ క్వార్టర్ మనం ఇప్పుడు వేసిన శంకుస్థాపన బల్మూరు నుంచి వీడికి ఎన్ని కోట్లు? అది 35 కోట్లు. 35 కోట్లు ఒకటి. అలాగే బల్మూరు నుండి ఇదొకటి 35 కోట్లు ఒకటి, 76 కోట్లు ఒకటి. ఇవన్నీ కూడా టెండర్లు అయి శాంక్షన్ చేసుకున్నాం. ఆ 3 కోట్ల కలవాటు చూసిన తర్వాత ఇప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్పిన నేను, మనం దాన్ని మొత్తం నిలబడితే ఆ షాప్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు 27 తారీఖు వచ్చిన తర్వాత మా సిఈ గారిని పంపిస్తా. ఆ చిన్న సమస్యే కానీ టెక్నికల్ గా షాపుల వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేపిస్తారని మీ ఎమ్మెల్యే గారు కూడా మాటిస్తూ, దాంతో పాటు హాజీపూర్ రోడ్డు అది 6 కిలోమీటర్లు కూడా ఎంటర్ 4 లేన్ గా చేయడం జరుగుతుంది. ల్యాండ్ ఎక్వేషన్ ఎవరైనా ఇబ్బంది మీరు కన్విన్స్ చేసి వాళ్ళని ఇన్కమ్ జరిపారు, అక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పి అది కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మన్ననూరు నుంచి R&B రోడ్ కానీ, అలాగే కురుమర్తి రోడ్ కానీ R&B గెస్ట్ హౌస్ గతంలోనే శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మళ్ళా ఐనోల్ నుంచి మన్నెవారిపల్లి AM2 లో మరొక 3000 కోట్లు తీసుకోవాలని RBI గారికి ప్రపోజల్ ఉన్నది. అది వచ్చిన తర్వాత దీన్ని కూడా కంప్లీట్ చేసి ఇవాళ పాత మహబూబ్నగర్ జిల్లాకి 2900 అంటే మామూలు దాదాపు 3000 కోట్ల రూపాయలైంది. ఇవాళ ఎమ్మెల్యే గారికి కొత్త రిక్వెస్ట్ మరొక 100 కోట్లు అవుతుంది. అయినా సోదరుడు డాక్టర్ వంశీకృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన స్థానిక మంత్రులు కృష్ణారావు గారు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య మన కోమటిరెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మరి నాగరికల్లో పార్లమెంట్ నుంచి మీరు ఏమైనా అడుగుతారన్నప్పుడు నేను R&B ఎల్సీతో మాట్లాడి మొత్తం 7వ అసెంబ్లీలో ఉన్నటువంటి బ్రిడ్జిలు ఏమవుతున్నాయో వాళ్ళ మీద వాటన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని అడిగాను. ENC గారు, పివి రావు గారు అవన్నీ తీసుకువచ్చారు. వాటన్నిటిని కూడా శాంక్షన్ చేయడానికి ఇన్ ప్రిన్సిపల్
మన వెంకటరెడ్డి గారు వస్తున్నందుకు సభాముఖంగా నా తరఫున మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ నుంచి వనపర్తి నాగర్కర్నూలు వనపర్తి అక్కడి నుంచి కొల్లాపూర్ కార్యక్రమాలు ఉన్నాయి. వర్షం ఏ రకంగా ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఒక 2.5 కిలోమీటర్లు వైడనింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అదొకటి. ఇప్పుడు మీ లెక్కలు కూడా వస్తుంది కదా. రెండవది ఏంటంటే ఆదిపూర్ నుంచి అచ్చంపేట వరకు కూడా 4 ట్రాక్ రోడ్ సార్. ఇది రెండవది. మూడవది ఎంపీ గారు వారు నేను కలిసి టీవీలో నితిన్ గడ్కరీకి ఒక లెటర్ ఇచ్చాం సార్. అది మీరు కూడా సహకరించాలి. దీని మీద నేను చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు కలిశాను. కృష్ణా రివర్ పైన బ్రిడ్జ్ బిట్వీన్ ఇంటర్ స్టేట్ కనెక్టివ్ బ్రిడ్జ్ సార్ అంటే ఆయన ఒప్పుకున్నాడు. వారు కూడా లెటర్ పెట్టుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాంట్లో మా మంత్రివర్యులు ఆర్ఎంపీ మంత్రివర్యుల పాత్ర ఉంది సార్. ఆర్ఎంపీ మంత్రివర్యుల పాత్ర ఉంది సార్. మీరు కూడా నితిన్ గడ్కరీ మీకు చాలా దోస్తు, చాలా ఫ్రెండ్ సార్, చాలా దోస్తు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు వారు మీరు బాగా దగ్గర ఉండేవాళ్ళు. అట్లాగే మా ఎంపీ గారు వారు కూడా మేము లెటర్ ఇచ్చాం. దాంట్లో అకనాలజ్మెంట్ కూడా వచ్చింది. ఒకటి, మీరు కృష్ణా రివర్ పైన బిట్వీన్ మధ్యమగా మాచెట్ల ఇది ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బ్రిడ్జ్. దీని మీద కొంచెం మీరు కూడా క్లారిటీ ఇవ్వాలి సార్. అట్లాగే మా మల్లురావు సార్ కూడా ఒక మాట సార్ ఇక్కడ ఏంటంటే ఎంపీ గారు వారికి కొంత ఫండ్ ఉంటుంది. అందరికి గంటగా చేస్తే మాకు 2 గంటలు ఏంటి సార్. మీ ఫండ్ నుంచి కూడా 5 కోట్లు వస్తాయి. సంవత్సరానికి 1 కోటి అడిగాలని మీ అందరి సమక్షంలో వారిని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మా అచ్చంపేట ఎంత 50 కాదుగా 48,536. నాకంటే ఎక్కువ వచ్చింది. నా ఎలక్షన్ లో 1,91,000 పోలై నాకు 50,000 మెజార్టీ వచ్చింది. వారి ఎలక్షన్ లో 1,60,000 పోలై 45,836 ఇంత మెజార్టీ ఇచ్చినాం సార్. మాకు అందుకనే అందరి గంటే మాకు 2 గంటలు ఏమంటున్నాం. అలాగే మరి మా మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ రకంగా పనిచేసారు. జూపల్లి గారు కూడా ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేశారు. వారు పాదయాత్ర చేశారు, వీరు పాదయాత్ర చేశారు. కాబట్టి మా వెంకటరెడ్డి సాబు మరి మా సొంత ప్రజలకు అనుకుంటున్నారు సార్. మీరు రాష్ట్రం అంతా ఒకటి అచ్చంపేట ఒకటి సార్. దీంట్లో అత్యంత వెనకబడితే నల్లమల్ల ప్రాంతం. దాంట్లోనే ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీ. కాబట్టి ఎన్ని రోడ్లు అడుగుతాయి రోడ్డు ఇవ్వండి సార్. మీ పేరు తిరుస్తాయి మరి వారి అమూల్యమైన సందేశాన్ని మాత్రం కోరుతా ఉన్నాను. ఒకప్పుడు ఎందుకంటే ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో గడ్కరీతో మాట్లాడి అచ్చంపేటకు ఎలివేటెడ్ కారిడార్ వస్తా ఉంది. సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఎలివేటెడ్ కారిడార్. అంతేకాదు అచ్చంపేట టచ్ చేస్తూ కొండాలను టచ్ చేస్తూ 1,00,000 కోట్ల రూపాయల శంషాబాద్ నుంచి బెంగళూరు వరకు బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతా ఉంది. అచ్చంపేట వెనకబడ్డ ప్రాంతం కాదు, ముందుమనే ప్రాంతం. మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా బుల్లెట్ ట్రైన్ అక్కడ 100 కోట్లు శాంక్షన్ అయింది సార్. ఫస్ట్ విడతలో 36 కోట్లు. రేపు మాకు జీవో వస్తుంది. గౌరవ ముఖ్య అచ్చంపేట పెద్ద తలమానికి వెళ్ళంటే ఒకటి మధ్యమాడు ఆంజనేయ స్వామి ఒకటైతే, రెండవది శ్రీ ఉమామహేశ్వర టెంపుల్. 2 టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. 3వ టెంపుల్ చిత్తనగండ సీతారామచంద్ర స్వామి. అక్కడ మధ్యమాడుకు అమ్రాబాద్ నుంచి ఇప్పటిపల్లి రేషన్ కార్డు అందజేస్తా ఉన్నాం. అందరూ తీసుకోవాల్సిన గౌరవ మంత్రివర్యుల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాకు
2,963 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, డబుల్ రోడ్ల కోసం మంజూరు చేసినందుకు, పెద్ద మనసుతో మంజూరు చేసినందుకు వెనుకబడ్డ జిల్లాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అచ్చంపేటకు సంబంధించి ఇప్పుడే డాక్టర్ వంశీకృష్ణ గారు చెప్పడం జరిగింది. సుమారుగా 160-170 కోట్ల రూపాయలు మంజూరు పెట్టడం జరిగింది. అట్లాగే ఇది ఒకటే కాదు, గడచిన 3 సంవత్సరాల కాలంలో, 2.5 సంవత్సరాల కాలం నుంచి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా గత ప్రభుత్వం ఏ ఒక్క స్కీమును ఎత్తివేయకుండా అన్ని చెప్పినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో చేసేది చాలా ఉంది. అలాగే టూరిజం సంబంధించి కూడా నల్లమల ప్రాంతాన్ని స్పెషల్ జోన్గా ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి, ఇంకా రాష్ట్రమే కాదు, దేశం నుంచి కాదు, విదేశాల నుంచి కూడా టూరిస్టులని రప్పించేటువంటి కార్యక్రమం చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి నా వంతు ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ, అట్లాగే ఈ రోజున అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా టేకప్ చేసి అచ్చంపేట వెనుకబాటుతనాన్ని రూపుమార్చడంలో ఈ స్కీముల్ని మంజూరు చేస్తూ, కొనసాగిస్తూ, అవసరమైన నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మనం చేసుకుంటూ, ఇప్పటికే ఆలస్యమైంది ఎందుకంటే ఒకరికి వర్షం పడతా ఉంది. మా డాక్టర్ వంశీకృష్ణ గారు అర్జెంటుగా తొందరగా ఒక కార్యక్రమానికి వెళ్ళేది, ఎయిర్పోర్ట్కి వెళ్ళేది ఉంది కాబట్టి మరొకసారి ఒకటి డాక్టర్, ఇంకొకటి వీరు ఎంతసేపు మాట్లాడినా ఫస్ట్ ఎక్సైజ్ చెప్తారు, తర్వాత టూర్ చెప్తారు. కల్చర్ శాఖ ఒకటి ఉంది, అందుకనే సమీప తొందరలోనే కల్చర్ శాఖ ద్వారా, కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం, ఆ జీవన విధానం అనేది ధ్వంసమైంది. ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజలు ఎక్కడ చూసినా ఏ గ్రామాన్ని మాట్లాడినా అప్పులు చేతులు అంటే 99% మంది అందరూ చేతులు ఎత్తా ఉన్నారు. సో దీనికి కారణం వెతికే కార్యంతో పాటుగా దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో ఎన్నో రకరకాల రుగ్మతలు ఉన్నాయి, రకరకాల సోషల్ ఈవెంట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ భవిష్యత్తులో అటువంటి వాటిని తగ్గించే కార్యక్రమం, రూపుమాపే కార్యక్రమం భాగంగా పెద్ద ఎత్తున అచ్చంపేట నియోజకవర్గం నుంచి అందరూ వచ్చే విధంగా కనీసం అంటే ప్రతి గ్రామం నుంచి ఒక 200 మంది యువకులు, రైతు సంఘాల అధ్యక్షులు, మహిళా సంఘాల వాళ్ళు అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం చేస్తే ఉదయం నుంచి సాయంకాలం దాకా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అవకాశం మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.